దాన్ని ఎవరు ద్రోహించారు? జగద్రక్షకుడైనటువంటి జగంగానే భరతుణ్ణి పిలిచాడట. పిలిచి, సోదరా భరత, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు కదా, సుగ్రీవుడు చేసావా అని ప్రశ్నించారటండి. చూడండి ఎంత గొప్ప లక్షణమో. మనమైతే ఓ పెళ్లికి రాముడు అట్లా అనలేదు. ఏమన్నాడు? ఈ పరివారానికంతా సుందరమైన వస్తువుని ఏర్పాటు చేసావా? భరతుడికి మళ్ళా విశేషమైనటువంటి ఆజ్ఞ ఇచ్చారట. మన కులగురువు అయినటువంటి వశిష్ఠుడికి మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఏ గ్రహాల వల్లనో ఇంకేదైనా అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్లి కావట్లేదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? గురువుల దగ్గరికైనా? గురువు వల్ల శాపం కలిగితే ఏం చేయగానే కులగురువు అయిన వశిష్ఠుడు చెప్తున్నట్ట, రామచంద్ర ఇవాళ రోజున దేనికంటే జాంబవంతుడు ఇక్కడికి తెచ్చి సమకూర్చాలి అని చెప్పి నలుగురిని పిలిచారట. సుషేనుడికి ఆజ్ఞాపించారట. సుషేన రా అని చెప్పి సుషేనుడికి ఆజ్ఞాపించారట. రామ అంటే హనుమంతుడు బయలుదేరి ఇక్కడికి రావాలి. రామ అంటే సుగ్రీవుడు రావాలి. రామ అంటే అంగదుడు వైకుంఠవాసుడైన రామచంద్రుడే ఇక్కడికి దిగి రావాలి. అట్లా మనమందరం అన్ని స్వీకరించారు కదా. తర్వాత మీ అందరికి బాగా ఆకలేస్తే నిన్నటి రోజు గోవిందా గోవిందా